అహ్మదాబాద్ విమాన ప్రమాదం కళ్ళ ముందు ఇంకా మెదలాడుతూనే ఉంది. ఆ తర్వాత వరుసగా జరుగుతున్నటువంటి కొన్ని ఘటనలు ప్రయాణికుల్ని వెన్నులో వణుగు పుట్టించేటువంటి ఒక భయానకమైనటువంటి దృశ్యాలు వెంటాడుతున్న పరిస్థితి. అమెరికాలోని లాస్ వెగాస్ నుంచి బయలుదేరినటువంటి విమానం టేకాఫ్ అయినటువంటి కొద్ది నిమిషాలకే ఇంజన్లో మంటలు వచ్చాయి. ఆ దృశ్యాలు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు విజువల్స్లో. అమెరికాలోని లాస్ వెగాస్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఇంజన్లో మంటలు వచ్చాయి. ఇక్కడ మీకు విమానం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇంజన్లోంచి ఏ విధంగా ఒక స్పార్క్ వస్తుంది, ఒక మంట వస్తుంది, చాలా స్పష్టంగా మీకు జూమ్లో కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఈ ప్లేస్లో చూడొచ్చు. ఇంజిన్ నుంచి పెద్ద స్థాయిలో మంట వస్తుందా ఆరిపోతుంది, మంట వస్తుందా ఆరిపోతుంది, పొగ కూడా వస్తుంది. ఇక్కడ క్లియర్గా మీకు చాలా స్పష్టంగా ఈ ప్రాంతంలో మనం చూడొచ్చు. ఇది చూసిన తర్వాత పైలట్ కోపైలట్ ఇద్దరు కూడా భయంతో వణికిపోయారు. ఇది ప్రమాద సంకేతంగా వాళ్ళు భావించారు. వెంటనే అప్రమత్తమైపోయి వాళ్ళు రిటర్న్ చేశారు. ఏ ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఆ విమానం టేకాఫ్ అయిందో అదే ఎయిర్పోర్ట్కి మళ్ళీ రిటర్న్ అయ్యి సేఫ్గా ల్యాండ్ చేశారు. అందులో ప్రయాణికులు 153 మంది ఉన్నారు, 6 సిబ్బంది ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళు భయకంపితులైపోయినటువంటి పరిస్థితి. అహ్మదాబాద్ ప్రమాదం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంత భయానకం సృష్టించిందో మనందరికీ తెలుసు. 270 మందికి పైగా చనిపోయినటువంటి అత్యంత విషాద ఘటన. 241 మంది అందులో ప్రయాణించే వాళ్ళు స్పాట్లోనే చనిపోయారు. ఆ హాస్టల్ భవనంలో ఉన్న వాళ్ళు కూడా 30 మంది వరకు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ ప్రమాదం తాలూకు విషాదం మిగిల్చింది ఎన్ని కుటుంబాలను ఛిద్రం చేసిందో మనందరికీ తెలుసు. అలాంటి ఘటనలు ఇక్కడ మనం చూసి ప్రయాణికులు కూడా ఒక్కసారిగా షేక్ అయిపోతున్నారు. ఇది తెలుసుకున్న వెంటనే మనం సేఫ్ ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం, అందరూ భయపడకండి అని చెప్పి అందులో ఒక సిగ్నల్ కూడా పంపించారు. వాళ్ళకి ఆ ప్రయాణికులకు కూడా ఆ సమాచారం అందించారు. ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోయారు. సో వెంటనే సేఫ్ ల్యాండ్ అయిన తర్వాత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇక్కడ మీరు విజువల్స్లో కూడొచ్చు. మొత్తం ఇంజిన్లోంచి మంటలు ఏ విధంగా పోతున్నాయో పొగ కూడా వస్తూ ఉంది. సో సేఫ్ ల్యాండ్ చేయడంతో సో ప్రాణాలు దక్కించుకున్నాం అని చెప్పి వాళ్ళందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఈ విమానం అమెరికా ఎయిర్లైన్స్కి సంబంధించిన విమానం. అమెరికాలోని లాస్ వెగాస్ నుంచి నార్త్ కరోలినాలోని చార్లోట్ ప్రాంతానికి పోతా ఉంది. ఉదయం 8:11 ఇది టేకాఫ్ అయితే 8:20 కేవలం 9 నిమిషాల్లోనే మళ్ళీ సేఫ్గా ల్యాండ్ అయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత టెక్నికల్ సిబ్బంది వచ్చారు, పరిశీలించారు. అంటే మంటలు వచ్చేందుకు అక్కడ వాళ్ళకి ఆధారాలు కనిపించలేదంట. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే సో మంటలు వచ్చాయి కాబట్టి ఆ వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉన్నారు, పరిశీలిస్తూ ఉన్నారు. కానీ అక్కడ పెద్ద స్థాయిలో మంట ఏర్పడి పొగ అలుముకున్నటువంటి పరిస్థితి ఇక్కడ మాకు అలాంటి ఆధారం కనిపించట్లేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు.